ఇప్పుడు మన తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇంకా 3 నెలలు మాత్రమే టైం ఉంది. అసలు ఈ కుత్బుల్లాపూర్ ఏరియాలో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వివేకానంద గౌడ్ గారు, అసలు ఆయన పనితీరు ఎట్లుంది ఇక్కడ? బాగానే ఉంది. బానే ఉంది. బానే రెస్పాన్స్ ఇస్తారా అంటే? ఇస్తాను. నేను ఎప్పుడు తెలంగాణకే వేస్తాను. ఎందుకంటే మేము పుట్టింది ఆంధ్ర అయినా పెరిగింది తెలంగాణ. తెలంగాణలో. అందుకనే తెలంగాణ సొమ్ము తింటున్నాం కాబట్టి తెలంగాణకే ఓటేస్తాను. ఉమ్. నేను ఎప్పుడు వాళ్ళకే వేస్తాను. ఈయననే కాదు, కేసీఆర్కి ఏమన్నా ఎవరికి ఏమన్నా వాళ్ళకే వేస్తాను. ఇక్కడికి నేను 15 సంవత్సరాల నుంచి తెలంగాణకే ఓటేస్తాను. అది ఓకే. అంటే ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే? మేము వచ్చి నేను 49లో వచ్చాను రా. 49లో ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉన్నారు. ఇక్కడే ఉన్నాం మేము. మాకు ఎట్లా అనిపిస్తుంది మా అంటే? ఊర్లో ఏమీ లేవు ఆస్తులు గీని. ఏదున్నా ఇల్లున్నా ఒకలున్నా ఏదున్నా తెలంగాణలోనే ఉంది మాకు. బాగుంది. ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది? రాలేదు, బాగుంది. పర్వాలేదా, బాగుందా? ఇంతకు ముందు ప్రభుత్వం ఏది చెయ్యంది ఈ ప్రభుత్వం వచ్చినాక అది చేసింది. ఇంతకు ముందు అయితే నాకు తెలియదు కానీ ఇప్పుడు బాగానే ఉంది. అంత మంచిగానే ఉంది. బాగానే చేస్తున్నారు. వివేక గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉండి వెళ్ళినా మంచిగా రెస్పాన్స్ అవుతుంది. ఇక్కడ రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం ఏమైనా ఉందా అదే అంటే? ఉంది. ఉంది. మా రోడ్డు ఇది అసలు బాగోదు. ఓకే. మొత్తం డ్రైనేజీ పై నుంచి వచ్చేస్తాయి నీళ్లు. కొంచెం వర్షం పడిందంటే ఇది ఒక్కటి బాగా చేస్తే చాలు మాకు. అంతే రోడ్స్ డ్రైనేజ్ ఇవి రెండు ప్రాబ్లమ్. అంతే. నార్మల్ గా మీకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏమేమి వచ్చినాయి అంటే ఇప్పటి వరకు? మాకు ఏమీ రాలేదమ్మా. 5 కేజీలు, నాకు 5 కేజీలు, తాతగారికి 5 కేజీలు అంతే వస్తాయి బియ్యం. బియ్యం. ఇంకేమీ రావు అసలు. ల్యాండ్ ఉందా ఇక్కడ మీకు? ఏమీ లేదమ్మా మాకు. నాకు కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాయించుకుందామన్నా కూడా ఎక్కడికి వెళ్ళి రాయించుకోవాలో తెలవక నేను రాయించుకోలేదు. ఇల్లు కూడా లేదు మాకు. అది రెంట్కుంటున్నాం. అండ్ ఈసారి కేసీఆర్ మళ్ళీ గెలుస్తారా మరి? మీ ఒపీనియన్? గెలవాలని అనుకుంటున్నాను. గెలిచి నాకు ఒక ఇల్లు ఇవ్వాలని అనుకుంటున్నాను నేను. అది తాతయ్య గారికి పెన్షన్ ఏమైనా వస్తుందా? 2000 వస్తుంది తాతయ్య. అంతే. ఏదో ఒక దానికి అదే ఏమైనా పెంచుతారేమో అని ఆశగా చూస్తున్నాం కానీ అది నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ లో పెంచుతున్నారు కదా, 3000 చేస్తున్నారు కదా. 2000 చేస్తున్నారా? ఓకే తల్లి. అలాగే నాకు ఒక చిన్న ఇల్లు ఇప్పించి తల్లి. ఎక్కడ వెళ్ళి రాసుకోవాలా, రాయించుకుని వస్తాను నేను. ఒకసారి కలవండి మీ ఎమ్మెల్యే ఎవరైతే వివేకానంద గారు ఉన్నారో. ఒకసారి మీరు వీలు కలవడైనా పెద్ద పెద్దోళ్ళు అయితే కలుస్తారు కానీ ఇప్పుడు నాలంటే ముసలి వెళ్ళి కలిస్తే ఆయన కలుస్తాడు. ఆయనకి టైం ఉండదు. కలవాలని మనసులో ఉన్నా ఆయనకి టైం ఉండదు. కలవలేదని మనం అనుకోకూడదు. ఎక్కడైనా ఎవరైనా రాస్తున్నారు ఇస్తున్నారు అంటే అక్కడికి వెళ్ళి నిలబడమన్నా గంట అయినా నిలబడ. లోకల్ లీడర్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు లేరా? చైర్పర్సన్ అట్లా ఉంటారు కదా. ఇక్కడ ఎవరు లేరమ్మా. కాలనీ లీడర్ ఎవరు లేరు ఇక్కడ.